నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. నర్సంపేటలో యూరియా కోసం రైతులు ధర్నా. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు ప్రతిరోజు ఉదయం సొసైటీ దగ్గరికి వచ్చి యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లో నిలబడి యూరియా దొరకక నిరాశతో ఇంటికి తిరిగి వెళ్తున్న రైతులు మా పొలాలు యూరియా లేక నాశనం అవుతున్నాయని ఆవేదన చెంది ఈ రోజు నర్సంపేటలో అంగడి సెంటర్లో మహిళా రైతులు వ్యవసాయ కూలీలు కలిసి ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వము రైతులకు సరైన సమయంలో యూరియా అందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప పత్రికలలో మీడియాలో రైతులకు సరిపోను యూరియాను అందిస్తున్నామని మంత్రులు ఎమ్మెల్యేలు మాటలు చెప్పడం వరకే సరిపోతుంది. కానీ మాకు ఇప్పటి వరకు ఒక యూరియా బస్తా గానీ దొరకలేదని ఆవేదన చెందుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు రోజు 2 రోజులు ఎందుకు చెప్తా ఉన్నారు? లేకుంటే రైతులకు న్యాయం చేయరు. ప్రతి ఒక్క రైతు వచ్చి ఎన్నిసార్లు ధర్నా చేస్తారు రోడ్డు మీకు వచ్చి. రైతుకి ఏమవుతారు? ఒక బస్తాకు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపుగా 20-30 గ్రామాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ ఆడబిడ్డలు అందరూ కలిసి గత 20 రోజుల కాంచెల్లి రేపు ఎల్లుండి అనుకుంటూ రోజు సూసైడ్ల చుట్టూ ఈ ప్రైవేట్ షాపుల చుట్టూ దళాల చుట్టూ తిరగడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అలా ఏ ఒక్క అధికారి వ్యవసాయ శాఖ అధికారి కూడా రేపిస్తాం ఎల్లుడుతాం అని చెప్పేసి మాకు ఇచ్చే స్టాక్ ఇవ్వట్లేదు. మాకున్న విస్తరణ ప్రకారము ఎన్నో మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పి పేపర్లో నామకే వ్యవస్థ రాస్తా ఉన్నారు. కానీ ఇందులో మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు కూడా ఏడీఓ గారు వచ్చి ఏది 500 మెట్రిక్ టన్నులు మీకు ఇప్పటికే స్పందన చేశామని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ఏ రైతుకు అందలేదు. మాకు కార్డులు కూడా ఇచ్చారు. ఆ కార్డులలో కూడా ఏ ఒక్క రైతు కూడా అందులో ఇంక్లూడ్ చేసినట్టు కానీ అందులో వాళ్ళు మెన్షన్ చేసినట్టు కానీ లేదు. ఈ యూరియా అంతా ఎక్కడికి తరలిస్తా ఉన్నారో తెలియట్లేదు. ఈ ప్రతి ఒక్క రైతుకు కనుక ఇవాళ ఏటి చేసి 20 రోజుల కాంచెలు ఈ యొక్క వ్యవసాయ శాఖ ఈ కార్డు పంపిణీ చేశారు. ఈ పంపిణీ చేసిన క్రమంలో ఇవాళ 20 రోజులు డేటు ఈ చేసిన డేటు కాంచెలు మొదలుకొని ఇప్పటి వరకు 20 రోజులు అవుతుంది. దాదాపుగా ఈ సూసైడ్లకు ఒక్క లారీ కూడా పంపించకుండా
ఈ యొక్క వ్యాగిన్ దిగిన తర్వాత ఏ మండలాన్ని తరలిస్తా ఉన్నారో ఎవరు తరలిస్తా ఉన్నారో ఇక్కడ రాజకీయ నాయకులు కూడా పట్టించుకుంటారు, ఉన్న గవర్నమెంట్ కూడా పట్టించుకుంటారు రైతు పక్షాన. కనీసం ఒక్కరు కూడా ఇక్కడ మాకు స్పందన లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా గారు వ్యవసాయ శాఖ మేము విన్నపం చేయవలసింది ఏంటంటే ఈ యొక్క రైతు పక్షాన మాకు తక్షణమే ఈ 3 సూసైడ్లకు 4 సూసైడ్లకు 4 లారీలు పంపిస్తే ఒక 10 రోజుల వరకు కొద్దిగా ఉపశమనం జరుగుతుంది. కాబట్టి లేకుంటే ఆ ఉన్న వరలు పత్తులు అన్ని నాశనం అయిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే వీళ్ళు చెప్పబట్టి 20 రోజులు అయ్యి అవతల ఇంకా 20 రోజుల కాంచెలు రావట్లేదు. ఈ పంటకు నష్టం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తక్షణమే కలెక్టర్ గారు స్పందించి మీ మీడియా ముఖాన కలెక్టర్ గారికి విన్నపం చేస్తా ఉన్నాం. దయచేసి కలెక్టర్ గారు మరి రైతు పక్షంగా మేము దండం పెట్టి అడుగుతా ఉన్నాం. ఇవాళ మాకు ఖచ్చితంగా మన నర్సంపేట నియోజకవర్గానికి ఎంతో కొంత మెట్రిక్ టన్నులు మాకు పంపిస్తే ఈ రైతుకు ఊరట జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు తక్షణమే ఈ మీడియా ద్వారా స్పందించి మాకు పంపించగలరని ఏడియా గారికి కానీ ఈ జేడీఎల్ కానీ మాకు ఇలా పంపించాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం. మేము దయచేసి మేము మనవి ఇవాళ మాకు హామీ ఇచ్చేంత వరకు ఈ రోడ్డు మీకు మేము పోయే పరిస్థితి లేదు. ఇండ్లలో పోయినా కూడా మాకు గత్యంతరం ఏమీ లేదు. ఆడి ఇంటికి పోయి వాటికి చేసే పని కూడా ఏం లేదు. కాబట్టి ఇవాళ ఉన్న బత్తాలు ఇక్కడ సిటీలకు వచ్చి ఇంత ఒక్కొక్క 20 గ్రామాల నుంచి పొద్దున్న లేచి ఎన్నో పనులన్నీ వివిధ పనులన్నీ ముగించుకొని ఇక్కడికి వచ్చినాం. ఈ యొక్క గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. కాబట్టి మాకు దయచేసి గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి, కలెక్టర్ గారు పట్టించుకోవాలి, జేడీఎల్ పట్టించుకొని తక్షణమే న్యాయం చేసేటట్టు చూడాలి. దయచేసి దండం పెట్టి రైతు పక్షాన్ని అడుగుతా ఉన్నాం. జై తన్నా. పొద్దున్న 4 గంటలకు లేచి వచ్చినాము. వచ్చేసరికి మన గ్రోమర్లో బస్తాలు ఇస్తాలని చెప్పిళ్ళు. అక్కడికి వెళ్ళినాం, ఆడ లైన్ కట్టినాం. అక్కడ బస్తాలు కొన్ని ఇచ్చిళ్ళు, బస్తాలు అయిపోయినాయి అని చెప్పి అదొకటి చేసిర్రు. ఆడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి మన రోడ్డుకి వచ్చిన ఇక్కడ అంబేద్కర్ సెంటర్ వచ్చినాయని చెప్పిళ్ళు. అల్లో లైన్ కట్టినాం. లైన్ కట్టిన తర్వాత అక్కడ బస్తాలు 30 బస్తాలే ఉన్నాయి, కథం బస్తాలు లేవు అని అంటే ఎన్ని వచ్చినాయి మీకు అని చెప్పంటే 80 బస్తాలు అన్నారు. 80 బస్తాలలో 30 బస్తాలు పంచిళ్ళు, 30 బస్తాలు కూడా చిట్టీలు పట్టుకొచ్చిళ్ళు, ఎస్ఐ గారికి ఇచ్చిళ్ళు. ఆ ఎస్ఐ గారు ఏం చేసిర్రు, ఒకటి కొంతమందికి ఇచ్చిండు. అతను కూడా అందరిని బెదిరించి అందరినీ కొంచెం ఆశమాశ చేయించి గతం రైతుల పక్షాన లేకుండా రాజకీయ నాయకులుగా ఒత్తాసు పలుకుతూ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని రైతులను పొద్దున ఉండాలి. ఈ రోజు వరకు పొద్దున 4 గంటలకు వచ్చిన కానీ ఇప్పటి వరకు కూడా రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ ఈ నడి ఎండల ఇంటికాడ ఎడ్లు భార్య పిల్లలు వదిలిపెట్టుకొని ఇవాళ ఇక్కడికి వచ్చి రోడ్డు మీద ఈ గవర్నమెంట్ ఉండి ఎందుకు గవర్నమెంట్ ఉన్నప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు యూరియా బస్తా ఆటో డ్రైవర్కు 3000 ఇస్తే 10 బత్తాలు తీసుకొచ్చి ఇంటికాడ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇవాళ ఈ గవర్నమెంట్ ఏదో మాయ మాటలు చెప్పి మసిపూసి మారడిగా చేతికి ఇచ్చినట్టు ఇవాళ ఇప్పటి వరకు కూడా రైతులు కనీసం ఏ గవర్నమెంట్ నాయకుడు ఒక్కరు కూడా పట్టించుకున్న నాదురు లేడు. ఏ ఒక్కరు కూడా వచ్చి కనీసం మరి ఏంది ఏం కథ, ఈ రైతులు ఎందుకు ఇబ్బంది పడతారని కూడా ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి అందరూ చర్య తీసుకొని, రాజకీయ నాయకులు చర్య తీసుకొని, కలెక్టర్ గారు లేవు, ఇటుకాల పెళ్లికి లేవు, ఎక్కడికి ఒక బస్తా ఇవ్వలేదు, ఎక్కడ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఏదే మన వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగిన ఈ వ్యవస్థ ఈ రోజు ఇప్పుడు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ జరుగుతున్న తప్ప అంతకు గత 10 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా రైతులు ఎక్కడ ఇంటికాడ ఉండి కూడా పనులు చేసుకున్నారు. పొలం వేసి నెల 15 రోజులు అవుతాను సార్, పిండి తల్లలేదు, యూరియా బస్తాలు లేవు, పొలాలకు పిండి మినిస్టర్ సీతక్క ఉన్నదని చెప్పని అక్కడి బస్తాలు తీసుకుపోతున్నది. నర్సంపేట నియోజకవర్గానికి మాత్రం బత్తాలు రావట్లేదు. ఇక్కడ ఏం చేస్తాడు ఎమ్మెల్యే గారు ఉండి? మరి ఇక్కడ నియోజకవర్గానికి బత్తాలు తీసుకురావాలి కదా. ఆమె మినిస్టర్ చేయబట్టామా అక్కడికి ములుకు బత్తాలు పోతాయి. మనకేం చేస్తాను మరి? వీళ్ళు నిద్రపోతాలా? మన వ్యవసాయ శాఖ అధికారులు నిద్రపోతాలా? ఎమ్మెల్యే గారు నిద్రపోతాలా? మాకు ఏదో కావాలి, మాకు రైతులకు ఏదో న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే పోరాడదాం, ఇక్కడే నడి రోడ్డునే కూర్చుంటాం. మాకు ఏవి వచ్చిన మన రైతుల బత్తాలు తీసుకోపోతున్నామా లేకపోతే బాగులా వస్తుంది రోడ్డు మీద ఎందుకు కూర్చుంటామన్నా? బస్తాలు మాకు రాకనే కదా మేము ఇంత ఇబ్బంది పడేది. రైతులమే కన్నా ఇట్లా కూడా అంటున్నారు రాజకీయ నాయకులు, ఏదో వచ్చి కావాలని చెప్పానే మాకు రైతులమే ఇక్కడ పాస్బుక్లు